అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్నంత జరిగింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్టుగా చేయించారు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నట్టే జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరిని అప్పచెప్తాడని చెప్పి అనుకుంది ఏదో జరిగిపోతూ ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కోర్టులో పోయి అక్కర లేదు. వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు. కోర్టులకు వకీలు పోతారు, న్యాయవాదులు పోయి కోర్టులలో వకాలతులు చేస్తారు. మరి ఇక్కడ శాసనసభలోనే చెప్పరాని వాళ్ళు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తామని చెప్పి ప్రిపేర్ కాకుండా వచ్చేటోళ్ళు అందరిలో మందిలో కూర్చున్నాక ఏం ప్రాజెక్టు గురించి ఉపన్యాసం కొడతా అని చెప్పి వచ్చాడు కూర్చొని బనకచెర్ల ఏ ఊర్లు ఉంది, గోదావరి మీద ఉందా, కృష్ణ మీద ఉందా, మూసీ మీద ఉందా, బాక్రానంగర్ మూసి మీదనే కట్టినరు అని చెప్పే ఈ మేధావులు, ఈ అపర మేధావులు వీళ్ళు కోర్టులో పోయే పని లేదు. ఎవరిని అమాయకులు చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని, మేమేదో బాగా కొట్లాడినాం, అబ్బా మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని పోతున్నారా? ఓ పనికిమాలిన పిటిషన్ తయారు చేసుకొని కోర్టు కూడా నవ్వేటట్లుగా తెలంగాణ ప్రజల ముందు పరువు తీసుకుంటుంది. కోర్టులో నిలబడిన పిటిషన్ వేసి మరింత బలహీనం చేయడం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ వాదనను బలహీనం చేయడం కాకపోతే ఏం డ్రామా ఇది? కోర్టు ముందట పిటిషన్ నిలబడదు, మనం రాసేదనే సంగతి కూడా తెలియదన్నట్ట. అంత అమాయకులు ఉన్నారా? ఇప్పటివరకు ఏ పిటిషన్ కూడా అట్లా జరగలేదు కదా. కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనుమతించి కావాలంటే ఆ తర్వాత ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే ఉపసంహరించుకున్నారు గతంలో. ఎప్పుడైనా ఇద్దరు అంగీకారం మేరకు మేము బయట మాట్లాడుకుంటాము అని అంటే ఉపసంహరించుకున్నారు కోర్టు అనుమతిస్తే. కానీ మీ పిటిషనే చెల్లదు పొమ్మని ముఖం మీద కొట్టేటట్లుగా ఇంత అధ్వాన్నమైన బలహీనమైన పిటిషన్ తయారు చేసి వాదనను పెట్టి తెలంగాణకు ద్రోహం చేయడం కాకపోతే ఇంకేంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని? ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు? దీని వెనకాల ఇంకా దీన్ని మించిన ప్రయోజనం ఏముంది? గోదావరి నీళ్ళు, కృష్ణ నీళ్ళు అనేవి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు. కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణలు తాకట్టు పెడుతున్నారు. గోదావరి కృష్ణలను అప్పచెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు, వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి, బీజేపీ నుంచి వీళ్ళ తోలు కాపాడుకోవడం కొరకు, స్కిన్ సేవింగ్ కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో, మోడీ కనుసన్నల్లో వాళ్ళను సంతోషపరచడం కొరకు, వాళ్ళని సంతృప్తిపరచడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. ఇట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికనే. కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు. కానీ మీ పిటిషన్కి అర్హతే లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు. ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. మెరిట్స్ మీద అవుతాయి, మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి, తీర్పులు వస్తాయి, అది వేరు. ఈ పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్. తెలియక చేసిన పని ఇది.
అడ్వకేట్లు అట్లా చెప్పరు ఎప్పుడు. క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు. ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి. రాష్ట్ర ప్రభుత్వం దేని మీద పొమ్మన్నదో దాని మీదనే పోతాడు. ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో. 100% రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది. నిజమే, పోయేటప్పుడు అంగు ఆర్బలంతో పోయిండు మంత్రి గారు లోపలికి. వచ్చేటప్పుడు ఎందుకో ముఖం చూపించలేదు మీడియాకు, ఎందుకో చెప్పలేదు బయటకు వచ్చి. ఏం కారణం చేత పోయింది, ఎందుకు పోయింది, ఎందుకు